హాయ్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. జాను ఒంటరిగా మేడ మీద ఉండగా అప్పుడే అక్కడికి వివేక్ వస్తాడు. జాను, నువ్వు ఇక్కడ ఉన్న సంగతి నాకు తెలియదా అని చెప్పి వివేక్ అంటూ ఉంటే, అయితే నువ్వు నా కోసం రాలేదా అని చెప్పి జాను అంటూ ఉంటుంది. నీతో ఒక విషయం చెప్పాలి జాను, ఇందాక నేను కావాలని చేయలేదు, ఇందాక అనుకోకుండా జరిగింది కాబట్టి ఇప్పుడు ఒకసారి అనుకొని అని చెప్పి వివేక్ అంటూ ఉంటాడు. అంటే ఇప్పుడు నీకు ముద్దు పెట్టమంటావా అని చెప్పి జాను అంటూ ఉంటుంది. అవును అని వివేక్ అంటూ ఉంటాడు. ఇక అప్పుడు జాను మూతి పగలు కొడతాను, ఇవన్నీ పెళ్ళైన తర్వాతే అని చెప్పాను కదా అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంతలో జానుకి ఒక ఫోన్ కాల్ వస్తూ ఉంటుంది. ఒక ఆవిడ జానుతో ఫోన్లో మాట్లాడుతూ, జానునే అమ్మ మాట్లాడేది, నేను చెప్పబోయేది చాలా ముఖ్యమైన విషయం, ఒకసారి నువ్వు అక్కడ ఎవరైనా ఉంటే పక్కకు వచ్చి మాట్లాడు అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో జాను పక్కకు వస్తుంది. మీ ఇంట్లో మనిషి అని ఒక అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి ఫోన్ నాకు దొరికింది, అందులో మీ అక్కకు సంబంధించిన సీక్రెట్ ఒకటి ఉంది, నువ్వు నేను చెప్పిన ప్లేస్కి వస్తే ఆ ఫోన్ని నీకు నేను ఇస్తాను అని చెప్పి ఆవిడ అంటూ ఉంటుంది. దాంతో ఎక్కడికి రావాలి అని చెప్పి జాను అంటూ ఉంటే, హోటల్ అశోక ఉంది కదా అక్కడికి వచ్చేసేయమ్మా అని చెప్పి ఆ పెద్దావిడ అంటూ ఉంటుంది. ఇక దాంతో జాను సరే అండి నేను ఇప్పుడే అక్కడికి వస్తున్నాను అని చెప్పి హడావిడిగా వెళ్తూ ఉంటుంది. వివేక్ జానుతో ఎక్కడికి వెళ్తున్నావు జాను అని చెప్పి అంటూ ఉంటే, బయటకు వెళ్తున్నాను ఇప్పుడే వస్తాను అని చెప్పి అలా హడావిడిగా మెట్లు దిగుతూ కిందికి వస్తూ ఉంటుంది. ఇక అప్పుడు లక్ష్మి బయటకు వెళ్తున్న జానుని ఆపి, ఎక్కడికి వెళ్తున్నావు జాను అని చెప్పి అంటూ ఉంటే, నేను ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్నానక్క, వెళ్ళొచ్చాక చెబుతాను అని చెప్పి లక్ష్మి పిలుస్తున్నా వినిపించుకోకుండా జాను అలా బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంతలో మిత్ర గదిలో గ్లాస్ శబ్దం వినిపిస్తుంది. దాంతో లక్ష్మి పరుగున మిత్ర గదిలోకి వస్తుంది. ఇక అక్కడికి వచ్చేసరికి మిత్ర గాజు ముక్కలు ఏరుతూ కనిపిస్తాడు. దాంతో లక్ష్మి ఒక్క నిమిషం ఆగండి నేను తీస్తాను అని చెప్పి అంటూ ఉంటే, ఏంటి లక్ష్మి నా మీద కన్సర్న్ చూపిస్తున్నావా అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. మీకు గాయం అవ్వకుండా ఉండాలని నేను తీస్తానంటున్నాను అని చెప్పి లక్ష్మి ఆ గాజు ముక్కలు ఏరుతూ ఉంటుంది. ఇక అప్పుడు మిత్ర, నా మీద నువ్వు జాలి చూపిస్తున్నావా అని చెప్పి అంటూ ఉంటే, మీకు నా మీద ఎలాగో జాలి లేదు కదా, నిన్న రాత్రి మనీష అన్ని మాటలు నన్ను అంటున్నా, నా మీద అన్ని నిందలు వేస్తున్నా, మీరు కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేదు, నన్ను మీ భార్యగా అంగీకరించకపోయినా పర్వాలేదు, కనీసం సాటి ఆడదానిగా అయినా చూడాల్సింది అని చెప్పి లక్ష్మి చాలా బాధగా మిత్రతో మాట్లాడుతూ ఉంటుంది. మనీష మాటల కంటే మీ మౌనమే నన్ను ఎక్కువగా బాధించింది అని చెప్పి లక్ష్మి అలా గాజు ముక్కలు ఏరుతూ ఉంటే, సడన్గా ఒక గాజు ముక్క లక్ష్మి వేలికి గుచ్చుకోవడంతో తన వేలికి రక్తం వస్తూ ఉంటుంది. ఇక అమ్మ అంటూ లక్ష్మి గట్టిగా అరవగానే మిత్ర విలువిల్లాడిపోతూ, ఏమైంది లక్ష్మి అని చెప్పి తన వేలిని నోట్లో పెట్టుకుంటాడు. ఇక అలా లక్ష్మి మిత్ర ఇద్దరు ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు. తన మీద ప్రేమ చూపించినందుకు లక్ష్మి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. ఇక ఆ తర్వాత మిత్ర ఒక్కసారిగా లేచి నిలబడి, నేను ఇదంతా కావాలని చేయలేదు, అనుకోకుండా జరిగిపోయింది అని చెప్పి అంటూ ఉంటాడు. నేను ఇప్పుడు ఏమీ అడగలేదు కదా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. దీన్ని నువ్వు అడ్వాంటేజ్గా తీసుకోవద్దు, నీ మీద ప్రేమ ఉందని అనుకోవద్దు, అవకాశంగా భావించొద్దు అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. నేనేమీ అలా అనుకోలేండి అని చెప్పి, మీకు గాయం అవ్వకుండా ఉండాలని నేను గాయం చేసుకుని వెళ్తున్నాను అని చెప్పి లక్ష్మి తిరిగి వెనక్కి వచ్చి మిత్రతో, 4 గోడల మధ్య ఆడదని బాధ చూడలేకపోవడం కంటే నలుగురి ముందు ఆడదానికి అవమానం జరగకుండా ఆపడం నయం అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక లక్ష్మి అలా అనేసి వెళ్ళిపోయిన తర్వాత మిత్ర లక్ష్మి మాటల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. మరో పక్క జాను ఆ పెద్దావిడ హోటల్కి రమ్మని చెప్పిందని అశోక హోటల్కి వెళ్తుంది. ఇక అక్కడ రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి నిలబడి, ఇదేంటి ఈవిడ ఎక్కడా కనిపించట్లేదు అని అనుకుంటూ ఉండగా ఆ పెద్దావిడ మరొకసారి జానుకి ఫోన్ చేస్తుంది. నేను చెప్పిన ప్లేస్కి వచ్చేసావా అమ్మా అని చెప్పి ఆవిడ అంటూ ఉంటే, వచ్చేసానండి, మీరు ఎక్కడున్నారు అని జాను అడుగుతూ ఉంటుంది. నేను రూమ్ నెంబర్ 322లో ఉన్నాను, నువ్వు ఒకసారి రామ్మా అని చెప్పి ఆవిడ అంటూ ఉంటే, నేను ఇటువంటి ప్లేస్లకు ఎప్పుడు కూడా రాలేదు, దయచేసి మీరే బయటకు రండి, రూమ్లోకి రావాలంటే నాకు భయంగా ఉంది అని చెప్పి జాను అంటూ ఉంటుంది. మరేం పర్వాలేదమ్మా, ఇది మన ప్లేసే రా అని చెప్పి ఆ పెద్దావిడ అంటూ ఉంటే, జాను 322 రూమ్ ఎక్కడా అని చెప్పి రిసెప్షన్లో ఉన్న బాయ్ని అడిగి ఆ గది వైపు వస్తూ ఉంటుంది. ఇక ఆ గదిలోకి రాగానే ఒక పెద్దావిడ జానుతో, రామ్మ కూర్చో అని చెప్పి అంటూ ఉంటే, అసలు మీరెవరండి, మనీషా ఫోన్ మీకెలా దొరికింది అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది. అవన్నీ నేను నీకు తర్వాత చెబుతాను, ముందు నువ్వు కూర్చో కాసేపు, నేను వెళ్ళి కాఫీతో పాటు ఫోన్ కూడా తీసుకుని వస్తాను, కాఫీ తాగుతూ మాట్లాడుకుందామని చెప్పి ఆవిడ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది.
ఇక జాను ఒకసారి అక్కకి నేను ఇక్కడికి వచ్చానని ఫోన్ చేసి చెప్దామా అనుకుని, వద్దులే, ఫోన్ తీసుకున్న తర్వాత వీడియో డిలీట్ చేసిన తర్వాత అప్పుడు అక్కకి చెబుతాను అని చెప్పి జాను అనుకుంటుంది. మనీషా ఫోన్ నా చేతికి రాగానే అర్జెంటుగా వీడియో డిలీట్ చేయాలి, అక్కని కాపాడాలి అని చెప్పి జాను అనుకుంటుంది. మరో పక్క లక్ష్మి జాను గురించి ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటుంది. అసలు జాను సడన్గా ఎక్కడికి వెళ్ళింది అని చెప్పి లక్ష్మి ఆలోచిస్తూ ఉండగా ఇక అప్పుడే వివేక్ అటువైపుగా వస్తాడు. వివేక్, జాను ఎక్కడికి వెళ్ళిందో నీకు తెలుసా? హడావిడిగా వెళ్ళింది, నాకెందుకో కంగారుగా ఉంది, ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, నేను ఒకసారి ఫోన్ చేసి చూస్తాను వదినా అని చెప్పి వివేక్ కూడా ఫోన్ చేస్తూ ఉంటాడు. నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు అని చెప్పి వివేక్, ఒకవేళ వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి ఏమైనా వెళ్ళిందేమో, నేను కనుక్కుంటాను వదినా, నువ్వేం కంగారు పడుకో అని చెప్పి వివేక్ అలా పక్కకు వెళ్ళి జాను వాళ్ళ ఫ్రెండ్స్కి ఫోన్లు చేస్తూ ఉంటాడు. లక్ష్మి కంగారు పడిపోతూ ఉంటే ఇక అప్పుడు మనీషా దేవి అనితో, లక్ష్మికి సిక్స్త్ సెన్స్ ఏమైనా ఉందా అంటే, జాను గురించి లక్ష్మికి ఎలా తెలిసిపోయింది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు దేవి అని, లక్ష్మికి జానుకి ఉన్న రక్త సంబంధం వల్ల అలా అనిపిస్తుందిలే మనీషా అని చెప్పి అంటూ ఉంటుంది. ముందు త్వరగా ఆ జాను సంగతి చూడండి, లేదంటే జాను తప్పించుకుంటుంది అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత దేవి అని ఆ పెద్దావిడకి ఫోన్ చేసి, జానుని నువ్వు ఆ రూమ్లోనే కూర్చోబెట్టావు కదా, అక్కడి నుండి నువ్వు వెళ్ళిపో అని చెప్పి అంటూ ఉంటుంది. ఏంటంటే జానుని రూమ్లో బంధిస్తే ఏమొస్తుందని చెప్పి మనీషా అంటూ ఉంటే, ఆ రూమ్లో జాను ఒక్కతే ఒంటరిగా ఉందని ఎవరన్నారు? ఆ రూమ్లో బెడ్ ఉంది, ఫ్యాన్ ఉంది, కబోర్డ్ కూడా ఉంది, కబోర్డ్లో ఆల్రెడీ ఒకడు ఉన్నాడు అని చెప్పి దేవి అని అంటూ ఉంటే, మీ ప్లాన్ సూపర్ ఆంటీ. స్టెప్ 1లో జానుని హోటల్కి పంపించాం, స్టెప్ 2లో మీడియా వాళ్ళని పోలీసులను పిలిపిద్దాం, స్టెప్ 3లో జాను అరెస్ట్ అవ్వడమే మిగిలిపోయింది అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది. ఇక దేవి అని రిపోర్టర్ జాహ్నవి అనే ఆవిడకు ఫోన్ చేసి, మీకు ఒక సెన్సేషనల్ న్యూస్ దొరుకుతుంది, వెంటనే అశోక హోటల్ రూమ్ నెంబర్ 322కి వెళ్ళండి అని చెబుతుంది. మరోపక్క మనీషా గాజ్వాక ఎస్ఐకి ఫోన్ చేసి, ఒక పెద్దింటమ్మాయి హోటల్ అశోకలో రూమ్ నెంబర్ 322లో మీకు దొరికిపోతుంది, వెంటనే అమ్మాయిని పట్టుకుని మీరు ప్రమోషన్ కొట్టేయండి అని చెప్పి మనీషా ఆ ఎస్ఐకి ఫోన్ చేసి చెప్పడంతో, పదండి కానిస్టేబుల్స్, వెంటనే మనం అశోక హోటల్కి వెళ్ళాలి, అక్కడ ఒక పెద్దింటి అమ్మాయి ఉందట అని చెప్పి ఇక ఎస్ఐ మిగతా కానిస్టేబుల్ అని తీసుకుని అక్కడికి వస్తూ ఉంటాడు. మరో పక్క అరవింద జయదేవ్ ఇద్దరు కూడా ఒక చోట కూర్చొని ఉంటే దీక్షితులు గారు అరవిందకి ఫోన్ చేస్తూ ఉంటారు. దీక్షితులు గారు ఫోన్ చేస్తున్నారంటే మళ్ళీ నిద్రకి ఏదైనా గండం రాబోతుందేమో అని చెప్పి అరవింద కంగారు పడిపోతూ ఉంటుంది. ఒకసారి లిఫ్ట్ చేయని చెప్పి జయదేవ్ అంటాడు. అరవింద ఫోన్ లిఫ్ట్ చేయగానే దీక్షితులు గారు, అరవింద మీ ఇంట్లో శుభకార్యం ఏమైనా పెట్టుకున్నారా అని చెప్పి అడుగుతుంటే, లేదు దీక్షితులు గారు, నిన్న పిల్లల బర్త్డే జరిగింది, మేము ఏ శుభకార్యం కూడా పెట్టుకోలేదు, ఒకవేళ జాను వివేక్ల పెళ్ళి అనుకున్నా కానీ ఇప్పట్లో అది జరిగేలాగా లేదు అని చెప్పి అరవింద అంటూ ఉంటే, మీ ఇంట్లో శుభకార్యం జరగబోతున్నట్టుగా నాకు అనిపిస్తుంది అరవింద, త్వరలో ఒక శుభవార్త మీరు వింటారని చెప్పి దీక్షితులు గారు అంటూ ఉంటారు. ఇక అరవింద ఫోన్ పెట్టేసిన తర్వాత ఎప్పుడు గండాల గురించి మాట్లాడే దీక్షితులు గారు మొట్టమొదటిసారి మన ఇంట్లో శుభకార్యం జరగబోతుందని చెప్పారు అని అరవింద జయదేవ్ ఇద్దరు కూడా ఆనందపడిపోతూ ఉంటారు. మరోపక్క జాను హోటల్ రూమ్లో ఒంటరిగా ఉన్నప్పుడు పోలీసులు అక్కడికి వస్తారు. డోర్ కొడుతూ ఉండడంతో ఆవిడ కాఫీ తీసుకొచ్చిందేమో అని చెప్పి జాను డోర్ ఓపెన్ చేస్తుంది. ఇక ఎదురుగా పోలీసులను చూడగానే జాను ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి సార్ మీరు ఇక్కడికి వచ్చారేంటి అని చెప్పి జాను అంటూ ఉంటే, నువ్వు ఇక్కడ ఉన్నట్టుగా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందమ్మా, అందుకే వచ్చామని చెప్పి ఆ పోలీసులు అంటూ ఉంటే, ఒక పెద్ద ఆవిడ మా ఇంట్లో వాళ్ళ ఫోన్ దొరికిందని నాకు ఫోన్ చేసింది సార్, అందుకే నేను ఇక్కడికి వచ్చానని జాను అంటూ ఉంటుంది. ఇక ఇంతలో ఒక అతను కబోర్డ్లో నుండి షర్ట్ లేకుండా బయటకు వస్తాడు. ఇక అతన్ని చూడగానే ఏంటి పని అని చెప్పి పోలీసులు అంటూ ఉంటారు. సార్ అతనికి నాకు ఎటువంటి సంబంధం లేదు సార్ అని చెప్పి జాను బాధపడుతూ ఉంటుంది. మీ ఇల్లు ఎక్కడమ్మా, మీ అమ్మ నాన్నల పేరేంటి అని చెప్పి పోలీసులు అడుగుతూ ఉంటారు. అప్పుడు జాను, నాకు అమ్మ నాన్న లేరండి, మా బావగారు మిత్రానందన్, మేము MVP కాలనీలో ఉంటాం అని చెప్పి జాను అంటూ ఉంటే, ఎవరో కావాలని నిన్ను ఇరికించినట్టుగా ఉన్నారు, అసలు నువ్వు ఇటువంటి చోటికి ఒంటరిగా ఎలా వచ్చావమ్మా అని చెప్పి ఎస్ఐ అంటూ ఉంటారు. మరి జానుని ఎవరు కాపాడతారు ఏంటో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం. ఇంకా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.